జైల్లో ఉండి కూడా సీఎం కేజ్రీవాల్ ప్రజల గురించి ఆలోచిస్తున్నారన్నారు ఢిల్లీ మంత్రులు. మరోవైపు కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తొలగించాలని, కస్టడీలో ఉండి పాలనపై ఆదేశాలు జారీ చేయకుండా చూడాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన కొనసాగిస్తున్నారు. తాజా మొహల్లా క్లినిక్లలో సమస్యలు పరిష్కరించాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని కేజ్రీవాల్ ఆదేశించారు. ఉచిత ఔషధాల కొరత ఉండొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇటీవల నీటి సమస్యపై ఉత్తర్వులు ఇచ్చిన కేజ్రీవాల్ తాజాగా మరో ఉత్తర్వులు ఇచ్చారు. జైల్లో ఉన్న కేజ్రీవాల్ మనసు ప్రజా సమస్యల పరిష్కారంపైనే ఉందన్నారు ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్. మొహల్లా క్లినిక్లలో సమస్యలు పరిష్కరించాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని కేజ్రీవాల్ ఆదేశించారని చెప్పారు. కేజ్రీవాల్ను ఎందుకు జైలుకు పంపారో, శరద్ రెడ్డికి ఎందుకు బెయిల్ ఇచ్చారో ఢిల్లీ ప్రజలకు అర్థం కావడం లేదన్నారు మరో మంత్రి గోపాల్ రాయ్. కేజ్రీవాల్ రిలీజ్ అయ్యేంత వరకు పోరాటం చేస్తామని చెప్పారు. सभी दिल्ली के लोगों को ये आश्वस्त करना चाहता हूं कि आपका मुख्यमंत्री चाहे जेल में है, मगर सोच वो सिर्फ आपके लिए रहा है, सिर्फ और सिर्फ जनता के लिए मुख्यमंत्री सोच रहे हैं. कोई ये जवाब देने के लिए सामने नहीं आ रहा है कि आखिर एक ही आरोप में अरविंद केजरीवाल को जेल हो गई और शरद रेड्डी को बेल हो गई. आखिर ये खेल क्या है? ये भारतीय जनता पार्टी को समझ में आ रहा है. 55 करोड़ रुपए डकार गई भाजपा बिल दिलाने के लिए, ये उसको समझ में आ रहा है. इसका जवाब भारतीय जनता पार्टी देने के लिए इधर उधर घूम रही है. ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆప్ నేతలు పటేల్ చౌక్ మెట్రో స్టేషన్లో ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికి ఆయన్ను అరెస్టు చేశారని ఫైర్ అయ్యారు. కేజ్రీవాల్ అరెస్టు చట్టవిరుద్ధమని, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆప్ నేతలు. ఈడీ అరెస్టును వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ చేపట్టనున్నారు. మరోవైపు ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా చూడాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ కు టైపిస్ట్, కంప్యూటర్ వంటివి అందించవద్దని విజ్ఞప్తి చేశారు పిటిషనర్ సుర్జిత్ సింగ్ యాదవ్. కేజ్రీవాల్ కస్టడీలో ఉంటూ ఆదేశాలు జారీ చేస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ మరో పిల్ దాఖలు చేశారు పిటిషనర్ సుర్జిత్ సింగ్ యాదవ్.